హలో ఫ్రెండ్స్, మనం 20 ఇయర్స్ బ్యాక్ హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసి వేసుకునే వాళ్ళో చూద్దాం. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి 1/2 ఇంచ్ మనం ఖర్చు పెట్టుకుందాం. ఇది 9 ఇంచెస్ లూజ్ ఉంది. థర్టీన్ ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చింది. ఈ విధంగా డ్రా చేద్దాం. ఆర్మ్ హోల్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక అప్పట్లో హ్యాండ్ మీద లైట్గా స్టిచ్చెస్ వేసి వచ్చి వేసుకునేవాళ్ళు. అది 20 ఇయర్స్ బ్యాక్. దాన్ని ఏ విధంగా వేసుకునేవాళ్ళు అంటే, ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ వచ్చేది, మళ్ళీ ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇంకొక లైన్ వచ్చేది. ఇట్లా 3 లైన్స్ వచ్చేవి హ్యాండ్ మీద. హ్యాండ్కి సెంటర్లో షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా 3 లైన్స్ వేసుకునేవాళ్ళు కదా. ఇక్కడ కట్ చేసేద్దాం మనం. కింద హ్యాండ్ కింద ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కూడా వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకునేవాళ్ళు. ఇట్లా లో కటింగ్ కొంచెం లోపలికి తీయాలి. ఫ్రంట్ గుర్తు కోసం ఒక కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్నాక ఇలా వీల్ మార్క్తో వీల్ చేయాలి. ఇలా వీల్ చేసుకుంటే మనకి ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది. ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, వీటిని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ మీద స్టిచ్చెస్ కనిపిస్తాయి. ఇవి 20 ఇయర్స్ బ్యాక్ ఇట్లా బ్లౌజ్ని వేసుకునేవాళ్ళు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఖర్చు కోసం కట్ పెట్టుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ని మనం కటింగ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎయిట్ ఇంచెస్ లెంత్ వచ్చింది. ఫోర్ ఇంచెస్ లూజు, ఆర్మ్ హోల్ 13 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చు.